హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ జర్నలిస్ట్ గణేష్. ఈరోజు మనం ప్రధానంగా చర్చించబోయే అంశం తెలంగాణ భూభారతి చట్టం. దీని మీద ఇంతవరకు ఎవరు సమగ్ర విశ్లేషణ చేయలేదు. దీని మీద విశ్లేషణ చేసిన న్యాయవాది బండి రాజేందర్ గారు గత 2 రోజుల క్రితం తీన్మార్ వార్తలో ప్రచురమైన దాన్ని బట్టి మనం ఏ సెక్షన్ ఏం చెప్తా ఉందనేది మన డిస్కషన్ చేద్దాం. భూ హక్కుల రికార్డు తయారీ మరియు నిర్వహణ సెక్షన్ 4. ఈ సెక్షన్ 4లో కొన్ని సబ్సెక్షన్లు ఉన్నాయి. ఆ సబ్సెక్షన్లు మనకు ఎలా వివరిస్తున్నాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సబ్సెక్షన్ 1, ప్రభుత్వం ప్రతి గ్రామంలోని అన్ని భూములపై హక్కుల రికార్డును ఎప్పటికప్పుడు రెవెన్యూ అథారిటీ ద్వారా తయారు చేసి తాజాగా నిర్దేశించిన విధంగా నిర్వహించవచ్చు. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సెక్షన్ మనకి ఏం చెప్తుంది అంటే రికార్డును ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉండాలి అని చెప్పి మనకు ఈ సెక్షన్ 1 రెవెన్యూ వ్యవస్థకు చెప్తుంది. ఇక సబ్సెక్షన్ 2, ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుండి సూచించబడిన రూపంలో వివరాలు కలిగి ఉన్న ఆబాది ఇంటి స్థలం మరియు వ్యవసాయేతర గ్రామకంఠం భూముల కోసం ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలి. సబ్సెక్షన్ 2 ఏం వివరిస్తుంది మనకు అంటే ఇటు రెవెన్యూ వ్యవస్థ అయినా కానీ అటు పంచాయతీరాజు డిపార్ట్మెంట్ అయినా కానీ ఎప్పటికప్పుడు రికార్డును మెయింటైన్ చేస్తూ దాన్ని ఆధునీకరణిస్తూ రికార్డులో నమోదు చేస్తూ ఆధునీకరణ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి మనకు సబ్సెక్షన్ 2 మనకు వివరిస్తుంది. ఇక సబ్సెక్షన్ 5, భూ హక్కుల రికార్డులో చేర్చిన వివరాలు సరిదిద్దడానికి సంబంధించిన అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సబ్సెక్షన్ 5 మనకు ఎలా వివరిస్తున్నది అంటే రిజిస్ట్రేషన్ విషయాల్లో ఏదైనా తప్పులు దొర్లినప్పుడు దానిని సవరించుకోవడానికి ఎవరైతే స్థానిక అధికారులు ఉంటారో వాళ్ళకు దరఖాస్తు చేసుకొని సవరణ చేసుకోవచ్చు అని చెప్పి మనకు ఈ సబ్సెక్షన్ 5 మనకు సూచిస్తూ ఉన్నది. ఇక సబ్సెక్షన్ 6, చట్టబద్ధంగా భూమి సాగు చేసుకునే వ్యక్తి ఆ భూమికి సంబంధించిన వివరాలు గతంలో నమోదు చేయకపోతే కొత్తగా నమోదు చేయడానికి సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సబ్సెక్షన్ 6 మనకు ఎలా వివరిస్తున్నది అంటే సాగు చేసుకుంటున్నటువంటి భూమికి అతని యొక్క రికార్డు కనుక ఎంటర్ చేయకపోతే భూమికి సంబంధించిన రికార్డు చేయకపోతే దానిని మనము రికార్డు చేసుకోవడానికి స్థానిక అధికారికి మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పి సబ్సెక్షన్ 6 మనకు వివరిస్తున్నది. ఆ అధికారి అనుమతితోటే దాన్ని రికార్డు చేయడానికి మాత్రం అనుమతి ఉందని చెప్పి సెక్షన్ కూడా సూచిస్తూ ఉన్నది. ఇంకొకటి మనకు సెక్షన్ 6 సాదా బైనామా. ఈ చట్టంలో లేదా ప్రస్తుతం అమలులో ఉన్న ఏదైనా ఇతర చట్టాలలో ఉన్న దానికి సంబంధం లేకుండా 2/6/2014కి ముందు ఇది గుర్తుంచుకోండి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా మరియు 12 సంవత్సరాల పైగా సాగు చేసుకున్నట్టు రుజువు చేస్తూ సాదా బైనామా దరఖాస్తు 12/10/2020 నుండి 10/11/2020 వరకు సమర్పించినట్టయితే ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు ప్రాసెస్ చేయాలని ఆదేశించవచ్చు. ఈ సెక్షన్ 6 మనకి ఏం చెప్తా ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పుడు ఎవరైతే పేపర్ మీద సాదా బైనామా లెక్క రాసుకుంటారో అట్లనే 2వ దఫాలో 2020 అక్టోబర్ నెలలో సాదా బైనామా సంబంధించిన దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్లకు ఈ సాదా బైనామా ద్వారా ప్రభుత్వం సెక్షన్ 6 ద్వారా రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నది. ఇక మనం మ్యూటేషన్ని చూసుకున్నట్టయితే మ్యూటేషన్కి సంబంధించింది సెక్షన్ 7, 8. ఫస్ట్ మనం ముందుగా 7ని తీసుకున్నట్టయితే 7కు సంబంధించిన దాంట్లో వారసత్వం అండ్ వీరునామాకు సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని పూర్తి బాధ్యత ఎంఆర్ఓ గారికి అప్పచెప్పడం జరిగింది. అలానే కోర్టుకు సంబంధించిన హక్కుల బదిలీకి సంబంధించింది ఏదైతే ఉందో దీని విషయంలో సెక్షన్ 8లో మెన్షన్ చేసిన విధంగా అయితే ఆర్డీఓ గారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ చట్టంలో కొత్తగా భూదారును కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 9 ద్వారా ప్రవేశపెట్టింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2021లో యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను భూదారుగా సర్వే నెంబర్ చేయబడిన ప్రతి భూభాగానికి ప్రత్యేకంగా గుర్తించేందుకు 14 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ను భూభాగం యొక్క రేఖాంశం మరియు అక్షాంశాల కోఆర్డినేటర్గా ఆధారంగా కేటాయిస్తారు. ఇది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ సాధనీకరణ కార్యక్రమం
లో భాగంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందులో 2 రకాల భూదార్ కార్డులు ఇస్తారు, శాశ్వతం మరియు తాత్కాలిక భూదార్ సంఖ్యలు. ఇవి భూమి ఉన్న భౌగోళిక స్థానం గుర్తించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఒక పట్టాదారుడు ఎన్ని చోట్ల భూమి కలిగి ఉన్నా ఒకే భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంటైర్ డిజిటల్కి సంబంధించింది. ఒక మనిషికి ఆధార్ ఎలానో భూమికి భూదారులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది 2021లో యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను భూదార్ సర్వేగా గుర్తించబడేందుకు దీన్ని ప్రవేశపెట్టారట. ఇది ఆల్ఫా న్యూమరిక్ కోడ్ భూభాగం యొక్క రేఖాంశం మరియు అక్షాంశాలు కోఆర్డినేటర్ల ఆధారంగా 14 అంకెల నెంబర్ను మనకు ఇస్తారట. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తాత్కాలికం, 2 పర్మనెంట్. అలానే ఈ భూదారు సంఖ్య భౌగోళిక స్థానాన్ని కనుగొనేందుకు డిజిటల్ ఇండియాగా ప్రవేశపెట్టిందని చెప్పి మనకు చెప్తా ఉన్నారు. అలానే పట్టాదారుడు ఎన్ని చోట్ల భూమి కలిగినా కానీ ఒకటే భూదార్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. పట్టాదారు పాస్బుక్ సెక్షన్ 10(2)లో పైన సెక్షన్లో పేర్కొన్న విధంగా కాకుండా ఎవరైనా దరఖాస్తు చేసినా లేదా సుమోటోదారు తహసీల్దారు లేదా సంబంధించిన అధికారికి నిర్దేశించిన విధానాన్ని అనుసరించడం ద్వారా సంబంధించిన వివరాలతో మరియు నిర్దేశించిన రూపంలో హక్కుల రికార్డును అనుగుణంగా పట్టాదారు పాస్బుక్ను జారీ చేయాలి. ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో పట్టా పాస్బుక్కు, అలాగే ఎవరైతే పెట్టుకొని వారు ఉంటారో తహసీల్దార్ దృష్టికి వస్తే దాన్ని ఆయన పరిగణలోకి తీసుకొని వెరిఫికేషన్ చేసి కొత్త పాస్బుక్ ఇష్యూ చేయడానికి తహసీల్దార్కు అధికారాలు అయితే ఉన్నాయన్నమాట. రుణాలు మంజూరు సంబంధించి సెక్షన్ 10 అలానే సబ్ సెక్షన్ 6 నుండి 8 వరకు రుణాలు మంజూరు చేసే బ్యాంకులన్నీ ఇతర ఏజెన్సీలను రుణం మంజూరు చేయడానికి భూమి, ఎలక్ట్రానిక్ మరియు నకలు పత్రాలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇది వ్యవహారికంగా మనం మాట్లాడుకుంటే పహాని నకలు ఆన్లైన్లో ఏదైతే ఉందో పహాని నకలు మాత్రమే తీసుకోవాలి అని చెప్తున్నది. అలానే పట్టాదారు పాస్బుక్ను సమర్పించమని సంబంధిత రైతులను ఒత్తిడి చేయరాదు. ఏదైనా రుణం రికవరీ కాకపోతే బ్యాంకులు క్రెడిట్ ఏజెన్సీ రుణాన్ని తిరిగి వసూలు చేయాలని కలెక్టర్ దరఖాస్తు చేయాలి. అయితే ఇప్పుడు ఈ సెక్షన్లో ఏం చెప్తున్నదంటే రైతును బలవంతం పెట్టి పట్టా పాస్బుక్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇన్ కేస్ రుణం కనుక రికవరీ కాకపోతే స్థానిక రెవెన్యూ ఆఫీసర్లకైనా కానీ కలెక్టర్ కానీ అధికారాలు ఇవ్వడం జరిగింది. దీనిని ఎలా పరిగణిస్తారు అంటే ఎంటైర్ రెవెన్యూ రుణంగా పరిగణించి వీళ్ళు కలెక్టర్కు లెటర్ పెడితే వాళ్ళు రికవరీ చేసి క్రెడిట్ గ్యారంటీగా బ్యాంకులకు ఇవ్వడానికైతే ఈ యొక్క సెక్షన్ 10 సబ్ సెక్షన్ 6 to 8 అయితే పొందుపరచడం జరిగింది. ల్యాండ్ ట్రిబ్యునల్ సెక్షన్ 14 ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 1 లేదా అంతకంటే ఎక్కువ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏదైనా ప్రాంతం కోసం ఏర్పాటు చేయవచ్చు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ సంబంధించింది ఉమ్మడి డిస్ట్రిక్ట్లో ఒకటి ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దానికి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో సాల్వ్ చేయడానికి ఆ పరిగణలోకి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి అంటున్నారు. అలాగే ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడే వరకు ల్యాండ్ ట్రిబ్యునల్లో ఖాళీ ఉన్నప్పుడు భూపరిపాలన కమిషనర్ ల్యాండ్ ట్రిబ్యునల్గా వ్యవహరించవలసి వస్తుంది. అయితే ఒకవేళ ఏర్పాటు చేయకపోతే అది ఖాళీ ఉన్నట్టయితే దీనికి సంబంధించిన భూపరిపాలన అధికారి ఎవరు ఆ CCLA వాళ్ళకి ల్యాండ్ ట్రిబ్యునల్గా వ్యవహరించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అయితే సెక్షన్ 14లో పొందుపరిచారు. అప్పీల్ అధికారం సెక్షన్ 15లో ఈ అప్పీల్ను 3 రకాలుగా విభజించారు. ఆ 3 రకాలలో మొదటి భాగం ఏదంటే ఆదేశాలు జారీ చేసిన అధికారి తహసీల్దార్ అయితే రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకునే అధికారం మనకు సెక్షన్ 15లో పొందుపరిచారు. అలాగే ఆదేశాలు జారీ చేసిన అధికారి రెవెన్యూ డివిజనల్ అయితే వారు కలెక్టర్కు మనం అప్పీల్ చేసుకునే విధానం అయితే మనకు ఇక్కడ సెక్షన్ 15లో పొందుపరిచారు. అలాగే ఆదేశాలు జారీ చేసిన అధికారి కలెక్టరే అయితే అలానే ల్యాండ్ ట్రిబ్యునల్కు మనం అప్పీల్ చేసుకునే అధికారం మనకు సూచించారు. అలాగే దీని సమయం కాల వ్యవధి అయితే కొన్ని సందర్భాలలో 30 రోజులు, కొన్ని సందర్భాలలో 60 రోజులుగా పరిగణనలు తీసుకొని చేసే అధికారం అయితే ఉంది. అలాగే దీన్ని చూసుకున్నట్టయితే ఉచిత న్యాయ సహాయం సెక్షన్ 15(8)లో ప్రభుత్వం ట్రిబ్యునల్ లేదా అప్పీల్ అధికారి ముందు అప్పీల్ దాఖలు చేసే స్థితిలో లేని రైతులు ఉచిత న్యాయమైన సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇది ఉచిత న్యాయ సహాయం 15 సబ్ సెక్షన్ 8లో ఎవరైతే అప్పీల్ చేసుకునే స్థితిలో లేని రైతులు ఉంటారో వాళ్ళకు ఉచిత న్యాయ సహాయం కూడా వీళ్ళు ఈ సెక్షన్ 15 సబ్ సెక్షన్ 8 ద్వారా ప్రొవైడ్ చేసి రైతులకు న్యాయం చేయడానికి అయితే రివిజన్ సెక్షన్ 16 ఇదేం చెప్తా ఉందంటే కమిషనర్ స్వయంగా లేదా ఇతరులు దరఖాస్తు చేయడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ఎండోమెంట్, వర్క్స్,
లేదా భూములు అసైన్ చేసినప్పుడు లేదా లావణి భూములు లేదా ప్రభుత్వం నోటిఫై చేసిన ఏదైనా ఇతర కేటగిరీ భూమికి సంబంధించిన హక్కుల రికార్డును మోసపూరితంగా రాష్ట్ర లేదా కేంద్ర చట్టంలోని నిబంధనకు విరుద్ధంగా మార్చినప్పుడు హక్కుల రికార్డు సంబంధించి ఏదైనా రికార్డు లేదా అప్పిలేట్ అథారిటీకి రికార్డు కోవడం మరియు పరిశీలించే అధికారం భూపరిపాలన అధికారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఏదైనా నిర్ణయం ఉత్తర్వు రద్దు చేయాలి లేదా సంబంధించిన అధికారికి పునః పరిశీలన కోసం పంపాలి. బాధితులైన వ్యక్తిని ముందస్తు నోటీసు ఇచ్చి సమాధానం చెప్పే విధంగా కల్పించాలి. ఇప్పుడు సెక్షన్ 16 మనకి ఏం చెప్తా ఉంది అంటే ప్రభుత్వ భూమికి సంబంధించి అయినా కానీ వక్స్ భూమికి సంబంధించిన అయినా కానీ భూదాన భూమికి సంబంధించిన కానీ ఇతరులపైన చేసినప్పుడు దానిని రికార్డును తొలగించి చట్టపరంగా ఎవరికైతే వస్తుందో దానికి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చేసే అధికారం కమిషనర్కు స్వయంగా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ అక్రమంగా చేసుకుంటారో వాళ్లకు ముందస్తుగా ఒక నోటీస్ పంపించి వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళకు సమాధానం చెప్పే విధంగా వాళ్ళకు ఒక అవకాశం అయితే ఇది కల్పించామని చెప్పైతే మనకు ఈ రివిజన్ సెక్షన్ 16 చెప్తా ఉంది. ఇక చట్టం ఉల్లంఘించినతో శిక్షలు సెక్షన్ 20లో తహసీల్దార్కు సంబంధించింది. ఏదైతే తహసీల్దార్ అయితే అక్రమంగా పట్టాలు చేస్తాడో దాన్ని రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ఇది ఇందులో కమిషనర్కు ఈ అధికారాలు ఇవ్వడం జరిగింది. అలానే సంబంధించిన అధికారాలు ఎవరైతే ఉన్నారో దాని కింద ఉన్న అధికారాలు ఎవరైతే ఉంటారో రికార్డుకు సంబంధించిన తారుమారు వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారని తెలుస్తారో వాళ్ళను క్రిమినల్ కేసులు తీసుకోవడంతో పాటు వాళ్ళ మీద సర్వీస్ రిమూవల్ సస్పెండ్ చేసే అధికారాలు కమిషనర్కు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవల పునరుద్ధరిస్తూ గ్రామ రెవెన్యూ అధికారులను నియామకం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అదే దీన్ని చూసుకున్నట్టయితే కొత్తగా మళ్ళీ అంటే వీళ్ళ గ్రామ రెవెన్యూ అధికారులను నియమించి 11 కాలం ప్రకారంగా పహానీలను పునరుద్ధరణ చేసి అనుభవదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చేర్చడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం అమలులోకి రావాలి అంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం సంబంధించిన నియమ నిబంధనలను చూసుకొని అధికారాలు బదిలీ నిర్ణయించి ప్రభుత్వ గెజిట్ విడుదల తర్వాత చట్టం అమలుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు తెలియడం జరుగుతుంది. ఇది అసలు భూభారతి సమగ్ర విశ్లేషణ సంబంధించిన వివరణ. మీకు దీనిపైన ఎలాంటి సందేహాలు ఉన్నా దీనిపైన ఈ సెక్షన్ల మీద మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ రాజేందర్ యాదవ్ బండి న్యాయవాది ఉంటారు, వాళ్ళని మీరు నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. దాని మీద మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. నేను ఈ పేపర్ యొక్క కటింగ్ను నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. మీరు చూసి దీనిపైన ఏ చట్టం మీద మీకు అనుమానాలు నచ్చో అతన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది అసలు విశ్లేషణ. నమస్తే, జై హింద్.